200 ఏళ్ల రాక్షస పాలనలో భారత సంపదను జ్ఞానాన్ని దోచుకున్నారు. భారతీయుల మాన ప్రాణాల్ని మింగేశారు. ఒక్క బెంగాల్ ప్రాంతంలోనే లక్షల ఆకలి చావులకు కారకులయ్యారు. నేటికి బ్రిటిషర్ల పాలన గుర్తొస్తే సగటు భారతీయుడి రక్తం మరిగిపోతుంది. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గడ్డపైనే బ్రిటిషర్లను కీర్తిస్తే, భారతీయుల రక్తమాంసాలతో నిర్మించిన భవనాలను మహద్భాగ్యంగా అభివర్ణిస్తే, ఎస్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లండన్ పర్యటనలో అదే చేశారు. ఐ లవ్ యూకే అంటూ బ్రిటిష్ రాజుపై పొగడ్తలు కురిపించారు. ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది. మమత గుర్తుంచుకోవాల్సింది బ్రిటిషర్లు నిర్మించిన హెరిటేజ్ బిల్డింగులు కాదు, భారత్లో చేసిన దారుణాలు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకు లండన్ టూర్లో బ్రిటిషర్లను కీర్తిస్తూ మమతా బెనర్జీ అసలేం చెప్పాలనుకున్నారు? హెరిటేజ్ బిల్డింగ్స్ను గుర్తుపెట్టుకున్న దీదీ ఇండియాలో బ్రిటిషర్ల అరాచకాలను ఎందుకు గుర్తుపెట్టుకోలేదు? లండన్ పర్యటనలో బ్రిటిషర్లపై మమతా బెనర్జీ పొగడ్తలు. ఐ లవ్ యూకే అంటూ బ్రిటిష్ రాజుపై పాజిటివ్ వ్యాఖ్యలు. భారత్లో బ్రిటిషర్ల దారుణాలను మమత మర్చిపోయారా? I love UK because we have an emotional relation, historical relation, heritage from the heritage point of ours and from yours also. 190 years you ruled in India, and when you ruled before independence, Calcutta was the capital of India. So you build up so many buildings, the heritage buildings and so many things. Every day we used to remember that. ఐ లవ్ యూకే మీకు మాకు చారిత్రక వారసత్వ అనుబంధం ఎప్పటినుంచో ఉంది. దాదాపు 190 ఏళ్లు మీరు భారతదేశాన్ని పాలించినప్పుడు కోల్కతానే మీ రాజధాని. కోల్కతా నగరంలో మీరు నిర్మించిన హెరిటేజ్ బిల్డింగ్స్ ని నేను ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటా. లండన్ టూర్లో బ్రిటిష్ రాజుపై మమతా బెనర్జీ పాజిటివ్ వర్డ్స్ ఇవి. ఈ వ్యాఖ్యలే సగటు భారతీయుడి కడుపు మండేలా చేస్తున్నాయి. లక్షల మంది భారతీయుల మాన ప్రాణాల్ని తీసిన బ్రిటిషర్లంటే మీకు ఇష్టమా అని మండిపడుతున్నారు. హెరిటేజ్ బిల్డింగ్స్ ని ఏమైనా వాళ్ళ సొంత డబ్బుతో నిర్మించారా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అది వాళ్ళ సొంత డబ్బు కాదని, మన ప్రజల ధన మాన ప్రాణాలను దోచుకుని కట్టినవని మమతకు గుర్తు చేస్తున్నారు. బ్రిటిష్ రాజు కారణంగా బెంగాల్ ప్రాంతంలో లక్షల ఆకలి మరణాలను మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. భారత్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి బ్రిటిషర్లను కీర్తించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక్కరే కాదు, బ్రిటిష్ పాలన భారతదేశాన్ని ధ్వంసం చేసిన చాలామంది పాశ్చాత్యులు మమత వంటి లీడర్లు బ్రిటిషర్ల పాలనను గొప్పదిగా భావిస్తారు. బ్రిటిషర్లు రైల్వేలు నిర్మించారు, ఆంగ్ల విద్య చట్టాలు ప్రవేశపెట్టారు అనే ఉద్దేశంతో బ్రిటిష్ రాజును గ్రేట్ అని కీర్తించే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. నిజమేంటంటే బ్రిటిష్ రాజు లేకుంటే మన దేశం మరోలా ఉండేది. ఆ చరిత్ర చెరిపేస్తేనో, మమత వంటి నేతలు వారి గడ్డపై వారినే ప్రశంసిస్తేనో చెరిగిపోయేది కాదు అనేది విశ్లేషకుల మాట. అమెరికా చరిత్రకారుడు మాథ్యూ వైట్ ద గ్రేట్ బుక్ ఆఫ్ హారిబుల్ థింగ్స్ అనే ఓ పుస్తకాన్ని రాశారు. చరిత్రలో ఎక్కువ మరణాలకు కారణమైన అత్యంత భయానకమైన 100 ఘటనల గురించి అందులో చెప్పారు. దీని ప్రకారం బ్రిటిష్ పాలనలో భారత్లో వచ్చిన కరువు చరిత్రలో 4వ భయానక ఘటనగా నిలిచింది. ఆ పుస్తకంలో వైట్ వివరించిన దాని ప్రకారం ఆ కరువు కాలంలో 2,66,00,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ కరువులో ఒక్క బెంగాల్లోనే సుమారు 30 లక్షల నుంచి 50 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పాలన సమయంలో భారత్లో కరువు కాటకాల వల్ల 3 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇండియాను ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన భూభాగంగా భావిస్తారు. అలాంటప్పుడు అంతమంది ఆకలితో ఎందుకు చనిపోయారు? ఎందుకంటే ఈ కరువుకు కారణం బ్రిటిష్ రాజు వ్యాపార దోపిడీ. కరువు ప్రకృతి విపత్తుల్లోకి వస్తుంది, అందులో ఈస్ట్ ఇండియా కంపెనీ తప్పేముంది అనే సందేహం చాలా మందికి వస్తుంది. కానీ అసలు లెక్క అక్కడే ఉంది. భారత్లో వచ్చిన భయంకరమైన కరువులకు ప్రధాన కారణం దారుణమైన దోపిడీ, సంతులనం లేని దిగుమతులు, సరిగ్గా కరువు కాలంలో భారీగా పన్నులు వసూలు చేయడమే. ఆకలితో అలమటిస్తున్న పేదలు భారీ పన్నులు చెల్లించలేకపోయారు. కానీ ప్రభుత్వం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారి నుంచి కూడా క్రూరంగా పన్నులు వసూలు చేసింది. ఫలితంగా కరువులో బెంగాల్లో లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తంలో కోట్ల మంది నరకం చూశారు. ఇది తలుచుకుంటే నేటికి భారతీయుల రక్తం మరిగిపోతుంది. ఒక అధ్యయనం ప్రకారం సుమారు 10 కోట్ల మంది భారతీయులు బ్రిటిషర్ల వల్ల మరణించారు. ఇది ప్రపంచ చరిత్రలోనే మానవులు చేసిన అత్యంత దారుణమైన దమనకాండగా మిగిలిపోయింది.
తీవ్రమైన పేదరికం, ఆర్థిక సామాజిక సంక్షోభం బ్రిటిషర్ల వలసవాద కాలంలోనే ఉండేది. ఇక 1880 నుంచి 1920 వరకు ఉన్న సమయంలో బ్రిటిషర్ల వలసవాద పద్ధతుల కారణంగా మరణించిన ప్రజల సంఖ్యను అప్పటి జనాభా లెక్కల సమాచారాన్ని ఉపయోగించి ఓ అంచనా వేశారు. 1891 నుంచి 1920 మధ్య బ్రిటిష్ వలసవాదం వల్ల దాదాపు 5 కోట్ల అధిక మరణాలు జరిగాయని తేల్చారు. బ్రిటిష్ రాజు సమయంలో అభివృద్ధి జరిగిందని చెబుతూ, వారి పాలన బాగుందంటూ, వారే భారతీయులకు నాగరికత నేర్పారని చెబుతూ వారి మెప్పు కోసం తహతహలాడేవారు. ఈ విషయాలపై మాత్రం స్పందించరు. కానీ ఇది చరిత్ర చెబుతున్న నిజం. ఈ భారీ ప్రాణ నష్టానికి బ్రిటిషర్లు అవలంబించిన వివిధ విధానాలే కారణం. వ్యాపారం చేసుకుంటామని వచ్చిన వారు భారతదేశాన్ని ఆక్రమించారు. ఇక్కడి పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. అంతకుముందు భారత్ ప్రపంచంలోనే ప్రముఖ ప్రధాన పారిశ్రామిక దేశంగా ఉంది. అయితే 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్కు రావడంతో ఇక్కడ మార్పులొచ్చాయి. అలా వచ్చిన వారు భారత ఆర్థిక వ్యవస్థని, భారతీయ సమాజాన్ని నాశనం చేశారు. నిజానికి బ్రిటిషర్ల రాకకు ముందు దేశీయ మార్కెట్లపై సుంకాలు ఉండేవి కాదు. వాళ్ళు వచ్చిన తర్వాతే అత్యధిక సుంకాలు వసూలు చేసి మన మార్కెట్ వ్యవస్థని భ్రష్టు పట్టించారు. ఇక అత్యధిక పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నీలిమందు, ధాన్యం, పత్తి, నల్లమందు లాంటి వస్తువులు కొనడానికి బ్రిటిషర్లు ఉపయోగించారు. వాటిని వారి దేశానికి ఎగుమతి చేసుకునేవారు. దీనివల్ల మన దేశంలో ఉత్పాదకత తగ్గిపోయింది. చివరికి ఆహార అవసరాల కోసం కూడా ఇతరులపై ఆధారపడే పరిస్థితికి తీసుకొచ్చారు. 19వ శతాబ్దం చివరిలో వీరి చర్యల వల్ల సుమారు 1 కోటి వరకు ఆకలి మరణాలు సంభవించాయని చరిత్రకారులు నిర్ధారించారు. అంతేకాదు, ఈ అధ్యయనం చేసిన మేధావులు నాడు జరిగిన ఈ దారుణమైన మారణకాండకు నష్టపరిహారం కూడా బాధితులకు ఇవ్వాలని తమ నివేదికలు తేల్చి చెప్పేశారు. చరిత్రను తిరిగి రాయలేం, గుర్తులను చెరపలేం, బ్రిటిషర్లు చేసిన నేరాలను సమర్థించలేమని తమ నివేదికలు స్పష్టంగా చెప్పారు. ఆ అధ్యయనాలు చేసిన వారు భారతీయులు కారు. అయినా మానవత్వంతో బ్రిటిషర్ల పాలనను ఎండగట్టారు. మన పాలకులు మాత్రం వారి గడ్డపై నిలబడి వారినే కీర్తిస్తున్నారు. మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఓసారి ఓ విషయం చెప్పారు. బ్రిటన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి మా దగ్గర బలమైన ఆధారాలున్నాయి. 1700లో ప్రపంచంలో 22.6% సంపద ఉన్న దేశం భారత్ మాత్రమే. అది దాదాపు మొత్తం యూరోపియన్ దేశాల సంపదకు సమానం. కానీ అది 1952లో 3.8కి పడిపోయింది. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటన్ కిరీటంలో అత్యంత విలువైన వజ్రంగా ఉన్న భారత్ ఇప్పుడు తలసరి ఆదాయం విషయంలో ప్రపంచంలో అత్యంత పేద దేశంగా మారింది అన్నది మన్మోహన్ చెప్పిన మాట. మన దేశం నుంచి బ్రిటన్ ఎంత దోచుకెళ్లిందో చెప్పడానికి ఈ మాట చాలు. అలా దోచుకున్న సొమ్ములో కొంత ఖర్చుపెట్టి మన దేశంలో రైల్వే వ్యవస్థ ఏర్పాటు, ఇప్పుడు లండన్లో మమతా బెనర్జీ చెప్పిన హెరిటేజ్ బిల్డింగ్స్ నిర్మించారు. అది కూడా వాళ్ళ అవసరాల కోసమే తప్పితే భారత్ను ఉద్ధరించాలని కాదు. ఇది తెలిసి కూడా మమతా బెనర్జీ బ్రిటిష్ రాజును వారి గడ్డపైనే పొగడటం మొదటి తప్పైతే, రెండోది కోల్కతా నుంచే 190 ఏళ్లు భారతదేశాన్ని మీరు పాలించారని గర్వంగా చెప్పడం రెండో తప్పు. అందుకే మమతా బెనర్జీని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక్కటి మాత్రం నిజం. మమతా బెనర్జీ గుర్తుంచుకోవలసింది బ్రిటిషర్లు నిర్మించిన హెరిటేజ్ బిల్డింగులు కాదు, భారతదేశానికి వారు చేసిన తీరని ద్రోహం.